ధ్యానాన్ని భౌతికాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని అంత అద్భుతంగా తెలిసిన ఇంత సీనియారిటీ ఉన్నా సరే మళ్ళీ మనం పప్పులో కాలేసి ఈ పని కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు నిర్ణయించుకొని మళ్ళీ సరైన మార్గంలో నేను బ్యాలెన్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హ్యాపీగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను. అద్భుతంగా ఉంది. ఈ మధ్యలో సార్ ఎన్నోసార్లు సార్ కానీ పత్రిజీ గారు కానీ ఒక మాట చెప్పారండి. ఏం చెప్పారంటే అది నేను మొన్నటి నుంచే చెప్పడం స్టార్ట్ చేశాను సభల్లో. మొన్న గాజువాకలో కూడా స్వతంత్ర నగర్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ ఫస్ట్ చెప్పాను, సెకండ్ ఇది. ఎక్కడైనా ఇది చెప్పాలని నేను అనుకుంటున్నాను. భౌతికంగా ఆధ్యాత్మికంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతూ ఎప్పుడైతే నేర్చుకోవడం, ఆధ్యాత్మికంగా నేర్చుకోవడం నువ్వు ఎప్పుడైతే ఆపేస్తావో అప్పుడు నువ్వు భౌతికంగా చచ్చిపోయినట్టే అని సార్ చెప్పడం జరిగింది. అది అయితే నాకు నోటీస్ అయింది. నాకు ఆధ్యాత్మికంగా ప్రతిదీ నేర్చుకోండి, చక్కగా నేర్చుకుంటూ వెళ్దాం. వన్ బై వన్ నేర్చుకోగలగాలి. ఇప్పుడు ఇది నేర్చుకున్నాం, ఇక్కడతో ఆఫ్ చేసి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే అది ఆపేసామో ఈ భౌతికంగా మనం చచ్చిపోయినట్టే లెక్క, ఇంక నువ్వు మనిషి ఉన్నా సరే లేనట్టే లెక్క. ఆ ప్రయాణం ఎప్పుడైతే నేను పర్ఫెక్ట్గా నేను దీక్షగా పెట్టుకున్నాను, అది నేను కంటిన్యూ చేస్తున్నాను. హ్యాపీగా ఉన్నాను, అద్భుతంగా ఉన్నాను. అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామరాజు. ఒక అనుభవాన్ని పబ్లిక్గా ఒప్పుకోవడం చాలా కష్టము. పత్రిజీ మనకి ప్రారంభంలోనే 4 అవరోధాలు, ముముక్షు యొక్క శత్రువులు అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పేవారు స్టార్టింగ్లో. ఒక థర్డ్ ఐతో ఒక దృష్టిగా వెళ్ళాలనుకునే వాళ్ళకి మొట్టమొదట భయము, ఫియర్, తర్వాత అసంపూర్ణ జ్ఞానం, మిడిమిడి జ్ఞానం, తర్వాత అతీంద్రియ శక్తులు, తర్వాత ఆధ్యాత్మిక బద్ధకం అన్న 4 అవరోధాలని ప్రతి ఒక్క ధ్యాని దాటుకుంటూ వెళ్ళాలి. ఒకసారి మనం భయం దాటిన తర్వాత, మిడిమిడి జ్ఞానం దాటిన తర్వాత మనలో శక్తులు వస్తాయి. ఈ శక్తులు అంటే సంకల్పశక్తి, వాక్శక్తి, స్థానబలం, మనం ఉన్న పొజిషను, టైము అండ్ మనీ, మన సమయము, మన డబ్బులు. ఈ 5ంటిని దేనికి వినియోగించాలి అంటే కేవలం వ్యక్తిగత ఆత్మజ్ఞానం అభివృద్ధికి, మరి సంఘం యొక్క ఆత్మజ్ఞాన అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనం తప్పుదారుల్లో ప్రాపంచికంగా కోరి సాధిస్తూ, అది మంచి పైన కానీ సరే, మరి పత్రిజీ ఒక గొప్ప మహానుభుడయ్యి గాల్లో ఏదైనా సృష్టించగలిగితే ఆయన డే 1 కర్నూలులోంచి మొత్తం పిరమిడ్లని సృష్టించేయచ్చు కదా. 2.5 గంటల్లో ఒక బస్సులో ప్రయాణించి ఒక వ్యక్తిని కలడానికి వారం సుమారు ఒక 5 నెలలు వెళ్ళారు ఆయన, కర్నూలు నుంచి ఎక్కడో అనంతపురం వరకు. అలా కళ్ళ ముందే ఆయన ఒక చిన్న TVS 50 దగ్గర నుంచి మరి ఫ్లైట్ల దాకా అన్నీ కష్టపడుతూనే ఆయన ఏ రోజు కాదు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్పేవారు, పిరమిడ్ సొసైటీ మూమెంట్ అంటే ఒక ఇటుక పేర్చినట్టుగా మనం ఎప్పుడు నిర్మిస్తాము, రాత్రి ఏది రాదు. మనం ఏంటంటే మధ్యలో ప్రయత్నం మంచిదే ఉంటుంది, కానీ వెళ్ళే విధానం మాత్రం మనం తప్పుగా తీసుకుంటాం. ఎందుకంటే ఆ సరైన ఏకాగ్రత లేకపోవడము, సరైన ప్రయత్నం లేకపోవడము, సరైన చర్య లేకపోవడము. ఎప్పుడైతే మధ్య మార్గంలో ఆలోచించి సరైన జీవన విధానంతో, సరైన యాక్షన్స్, సరైన చర్యలు చేస్తూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ మనం ముందుకు వెళ్తామో అప్పుడు పత్రిజీ మనకిచ్చినటువంటి ఈ మహత్ కార్యాన్ని మనం తీసుకెళ్ళగలం. ఎందుకంటే ఇక్కడ ఫైనల్గా మనం సాధిద్దాం అనుకుంటుంది ఒక ధ్యాన యుగ స్థాపన. మన ఒక్కరం ధ్యానం చేసేయడమో లేకపోతే అయిపోవడం కాదు, ఒక ధ్యాన యుగాన్ని మనం స్థాపన చేయాలి. పండితుడి నుంచి పామరుడి వరకు ప్రతి ఒక్కరికి ఈ ధ్యానం అర్థం అవ్వాలి. ఒకసారి వైజాగ్లో ధ్యాన ప్రచారం కోసం పత్రిజీని పిలిచి ఒక పెద్ద కార్యక్రమం చేస్తున్నాం. దానికోసం మేము 1,00,000 పాంప్లెట్లు ప్రింట్ చేసేసి రూమ్ నిండా పెట్టాం. ఒక 3 రోజుల ముందే సార్ వచ్చేసారు. ఏదో కార్యక్రమం మారి ఆయన హాల్లోకి రాగానే చుట్టూత పాంప్లెట్లు ఒక గోడలాగా ఉన్నాయి. ఆయన చూసి, ఏంటి ఇన్ని పాంప్లెట్లు, అసలు ఎందుకు ఇన్ని ప్రింట్ చేశారు, డబ్బులు ఎక్కువయ్యాయా మీకు, ఈ ధ్యానానికి ఎంతమంది వస్తారో అంతమందే వస్తారు, ఇన్ని పాంప్లెట్లు అవసరం లేదు. ఎక్కడైనా గురువు అనేవాడు మన పెద్ద కార్యక్రమాలు చేస్తే ఒప్పుకోవాలి. ఆయన రివర్స్లో తిట్టుతారు ఆయన. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేయాలో అంతే చేయాలి. పరిణితి చెందిన ఆత్మలు మాత్రమే ధ్యానానికి రాగలవు. ఊరికే అన్నెసరిగా మీరు ఎక్కడ పడితే అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు వేస్ట్ చేయొద్దు.
అని చెప్పడం మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడ పిరమిడ్ సొసైటీలో ఏ ఒక్క కార్యక్రమం డబ్బులతో జరగదు. ఎవరు కూడా దానికోసం తప్పుదారిన వెళ్ళొద్దు. సరి అయిన సంకల్పం ఉండాలి, సరి అయిన ప్రయత్నం చేయాలి. మనం వెళ్ళే మార్గంలో వెళ్తున్నప్పుడు కాగల కార్యం గంధర్వులు చేకూర్చినట్టు ఆటోమేటిక్గా వస్తాయి. మరి ఇందాక చూడండి, ఆ మేడం ఎంత చక్కగా చెప్పారు. ఆ పిరమిడ్ మొదలు పెడదాం అంటే ఒక 5,000 రూపాయలు ఆవిడ ఇచ్చింది. అక్కడి నుంచి ఒకరు వచ్చి అద్భుతంగా పిరమిడ్ని కంప్లీట్ చేశారు. తర్వాత ఇంకొన్ని బిల్డింగ్లు వచ్చాయి. ప్రతి పౌర్ణమికి ఇక్కడికి వచ్చి చక్కగా వాళ్ళు మౌన ధ్యానం చేస్తున్నారు. ప్రతి బుద్ధ పౌర్ణమికి మనం అక్కడ గ్యాదర్ అవుతున్నాం. ఒక్కొక్క సంవత్సరం తొందర లేదు మనకి. ప్రపంచమంతా దీంట్లోకి ఏదో ఒక రోజు రావాల్సిందే. ఈరోజు మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచించాలి, రేపు ఏం చేయాలో దాని ప్రణాళిక వేసుకోవాలి. అంతే, ఆటోమేటిక్గా మనం ముందుకు వెళ్తాం. కాబట్టి ఏదైతే సమాజానికి ఒక విరుద్ధంగా ఉన్నాయో అటువంటి విధానాల్లో కాకుండా, ఎంతోమందిని నేను చూస్తాను గోల్డ్ కాయిన్ బిజినెస్లని అవని ఇవని రకరకాల బిజినెస్ల్లో ఏదో ఒకటి తీసేయాలని తపన. నో, మధ్య మార్గంలో అందరితో పాటే ఏదైతే ఒక సామాన్య జీవన విధానం ఉందో దాన్ని చేస్తూనే దాంతో పాటుగా కొంత సమయాన్ని కొంత ధనాన్ని వెచ్చించి మనం ముందుకెళ్తే పత్రిజీ ఆ రకంగానే తీసుకొచ్చారు. మనం ఆ దిశగానే మనం వెళ్తాం. సో ఆ సరి అయినటువంటి ఏకాగ్రత, సరి అయిన దృక్పథము, సరి అయిన జీవన విధానము, సరి అయిన చర్య, ఆ రైట్ యాక్షన్స్, అదే మిడిల్ పాత్ పత్రిజీ మనకి ఇచ్చారు. అప్పుడు మాత్రమే ఈ ప్రపంచాన్ని మనం ముందుకు తీసుకుని రామరాజు వచ్చేటప్పటికి వాళ్ళకున్న సమస్య పిల్లలు లేకపోవడం. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా ఒక పిల్లల్ని వాళ్ళు దత్తత తీసుకొని వండర్ఫుల్గా ఈరోజు వాళ్ళు జీవితంలో ఏదైతే ఒక కొరత ఉందో ఆ కొరత పూర్తయ్యి తను అనేక పిరమిడ్లకి నిర్మాణంలో ఉంటూ సహాయం చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అటు బిజినెస్ ప్లస్ ఇటు సేవ రెండూ కలిపి. పాల్ విజయ్ కుమార్ పత్రిగారు ప్రథమ గురువు అయితే ఆయన నాకు గోరుతో పెట్టినట్టుగా నేర్పారు ఆయన ధ్యాన విద్యను. ఆయన చెప్పేవాడు 10 రూపాయల్లో రూపాయి చేసేవాడే 100 రూపాయల్లో 10 రూపాయలు చేయగలడు. 100 రూపాయల్లో 10 రూపాయలు చేస్తే 1000 రూపాయల్లో వాడు 100 రూపాయలు చేస్తాడు. లక్షలో వాడు 1000 రూపాయలు చేయగలుగుతాడు. ఈరోజు మన దగ్గర ఎంత ఉందో దాంట్లోంచి కొంత సమయాన్ని కొంత ధనాన్ని మనం పెడితే చాలు, దాని ద్వారా సమాజం మొత్తాన్ని మనం తయారు చేయగలము. ఎప్పుడో ఎవరో కోట్లు ఇస్తే కోట్లతో అవుద్దనుకుంటే అది ఉట్టి మాటే. ఎప్పుడు ఎక్కడి నుంచి కోట్లు రావండి, అలా వచ్చినా మనకు ఉపయోగపడవు. ఇన్ని పెద్ద మెగా పిరమిడ్స్ కేవలం మన సంకల్పంతోనే ధ్యానంతోనే మనం నిర్మించుకున్నాము. సరైన దృక్పథంతోనే మనం నిర్మించుకోవడం జరిగింది. సో ఏదైతే బుద్ధుని యొక్క అష్టాంగ మార్గంలో 8 విషయాలు ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా పత్రిజీ మనకి చెప్పకుండానే చెప్పినట్టుగా ఆయన ఇచ్చినటువంటి మహా ఆశయంలో ఒక భాగంగా అయిపోయాయి. మొదట ఒక అనారోగ్యంతో ఒక సమస్యతో వస్తాము, అది మనం తగ్గించుకుంటాం. తర్వాత అదే ప్రయత్నాన్ని అందరికీ తీసుకొని వెళ్ళడానికి మనం కృషి చేయడం మొదలు పెడతాం. మరి ఆ దిశగానే సరి అయిన ధ్యానము ఆనాపానసతి ఆయన మనకి అందించారు. దాన్ని ఒక్క 5 నిమిషాలు ఇప్పుడు మనం చేసి చివరి అనుభవంతో ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. 5 మినిట్స్ అందరం చక్కగా సరైన ధ్యానము ఆనాపానసతి చేసి చక్కని శక్తిని తీసుకొని తర్వాత సెషన్లోకి మనం వెళ్దాం. మిత్రులారా, కళ్ళు 2 మూసుకోవాలి, పాదాలు 2 ఒకదానికొకటి క్రాస్ చేసుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని వెన్ను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకుందాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. సహజమైన శ్వాస మీద ధ్యాస. ఊపిరి గట్టిగా తీసుకోనవసరం లేదు, నెమ్మదిగా వదలవసరం లేదు. సహజమైన శ్వాసను కనుద్దాం. ఇదే బుద్ధుడు చెప్పినటువంటి ఆనాపానసతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండడం, పీల్చే గాలి మరియు వదిలే గాలిని గమనించడం. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానం శరణం గచ్చామి,
బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్న మహావాక్యాల్ని మనకు అందించినటువంటి బుద్ధుని యొక్క జన్మము మరి మహా పరినిర్వాణం జరిగినటువంటి ఈ బుద్ధ పౌర్ణమి రోజుల్లో ఈ ప్రకృతి ఒడిలో శ్వాస మీద ధ్యాసతో మనందరి సంకల్పంతో ఈ మహాతార్ బాబాజీ పిరమిడ్ క్షేత్రము దారపల్లిలో మరింత విశిష్టంగా జరగాలని మన సంకల్పం ఇస్తూ శ్వాసానుసంధానం ఆఖరి 4 నిమిషాలు. ధ్యానం అన్నది 3 ద్వారాల ప్రయాణం. కళ్ళు మూసుకోవడం ద్వారా మొదటి ద్వారం అంటే భౌతిక చక్షువు మనం మూసివేస్తున్నాము. శ్వాసానుసంధానం. చర్మచక్షుల్ని మూసివేసిన తర్వాత ఆలోచనల ద్వారా శక్తి బయటికి వెళ్తుంది. ఆలోచనలను కట్టిపడవేయడానికి మనోచక్షువుని మూయటానికి మనం శ్వాసను గమనిస్తాం. ఇది 2వ ద్వారం. శ్వాసానుసంధానం. ఇలా శ్వాసను గమనించినప్పుడు ఆలోచన రహిత స్థితికి చేరుకొని మనోచక్షువు అంటే మెంటల్ ఐ 2వ ద్వారం మూసివేయబడుతుంది. అప్పుడు శక్తి 3వ ద్వారం అంటే దివ్యచక్షువు ద్వారా బయటికి వస్తుంది. అదే 3వ నేత్రం, జ్ఞాన నేత్రం మెచ్చుకోవడం. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి అన్నదాన్ని అనుభవపూర్వకంగా పొందుతాం. ఈ 3 ద్వారాల ప్రయాణమే ధ్యానం. చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, ఫిజికల్ ఐ, మెంటల్ ఐ అండ్ డివైన్ ఐ. బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి సరి అయిన ధ్యానం. శ్వాస మీద ధ్యాస. ప్రకృతి ఒడిలో ధ్యానం మధ్యలో కళ్ళు తెరవకూడదు. కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస. చక్కని వేణునాదం వినబడుతుంది, కానీ మన దృష్టి మాత్రం శ్వాస మీదనే ఉండాలి. ఎప్పుడు ఆలోచనలోకి వెళ్ళినా, ఎప్పుడు మరి వేణునాదంలోకి వెళ్ళినా తిరిగి మన దృష్టిని శ్వాస మీదకి మరల్చాలి. ఈ 5 రోజుల పాటు మనం ఎంతో ధ్యానం చేస్తాం. ప్రకృతిలో, మాస్టర్స్ యొక్క సాంగత్యంలో, పిరమిడ్ ప్రాంగణంలో, మరి ఎప్పుడు వీలుంటే అప్పుడు మౌనంగా ఎంతో ధ్యానం. ధ్యానంలోనే స్వానుభవం, స్వానుభవం ద్వారానే మోక్షప్రాప్తి. సహజమైన శ్వాస మీద ధ్యాస చక్కని వేణునాదంతో.
కళ్ళు మూసుకుని ఉండాలి. శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని. ఆఖరి 2 నిమిషాలు శ్వాసానుసంధానం. అపారమైన ప్రాణశక్తి, సహజమైన శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రాన్ని జపించిన అవసరం లేదు, ఏ రూపాన్ని ఊహించుకునే అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు వీలుంటే అప్పుడు, ఎక్కడ వీలుంటే అక్కడ శ్వాసానుసంధానం, నాడీ మండల శుద్ధి, దివ్యచక్షు ఉత్తేజితం.
శ్వాసానుసంధానం. ఆఖరి 30 సెకండ్లు, 10 సెకండ్లు. ధ్యానం పూర్తయిన తర్వాత కళ్ళు ఒకేసారి తెరవకూడదు. 2 చేతులు 2 కళ్ళ మీద పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళు తెరుద్దాం మిత్రులారా. గట్టిగా చప్పట్లు కొడదాం. అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి ఒడిలో బుద్ధ పౌర్ణమి కార్యక్రమానికి మరి ఇంతవరకు మనం అనేక విధాలుగా పత్రిజీ ఏదైతే మనకి ధ్యాన ప్రచారాన్ని అందించారో, ఒక్కసారి మీరు మీ గ్రామీణ వాతావరణానికి ఒక్కసారి వెళ్ళండి. అమ్మవారి జాతరలు అవుతూ ఉంటాయి, ఎన్నో బలులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి మీ ఏరియాలో జాతరలు అవుతున్నాయి? చేతులు ఎత్తండి. మీ ఇంటి ప్రాంతంలో, మీ గ్రామీణ ప్రాంతంలో బలులు అవుతున్నాయి, జాతరలు అవుతున్నాయి. కొన్ని వేల మంది వస్తున్నారు చుట్టుపక్కల. వాళ్ళందరికీ ధ్యానం కోసం తెలుసా? తెలియదు. జంతు బలి చేయకూడదని తెలుసా వాళ్ళకి? తెలియదు. కానీ మనకు తెలుసు కదా. మనం వాళ్ళకి చెప్తున్నామా? వెళ్ళి చెప్తే వినే పరిస్థితి ఉందా? అక్కడ వినే పరిస్థితి లేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? ఇంట్లోనే కూర్చొని మనం బూర్లు వండుకొని మనం తింటాము ధ్యానం చేసుకొని. వాళ్ళు మాత్రం జంతువులు చంపి ఆ కర్మలతోని, జబ్బులతోని ప్రతి సంవత్సరం వచ్చి ఒక జాతరలాగా వచ్చి వెళ్ళిపోతున్నారు, ఏమీ తెలియని ఒక అలగా జనంగా. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక సరి అయిన ప్రయత్నము, బుద్ధుడు ఏదైతే ఒక రైట్ యాక్షన్, సరి అయిన చర్య, సరైన దృక్పథంతో మనకి అందించారో దాన్ని ఎలాగా తీసుకువెళ్ళొచ్చు అన్న దానికి ఒక నిలువుటి అర్థంగా ఆనంద బ్రహ్మ అన్నటువంటి ఒక అద్భుతమైన పత్రిజీ నుంచి వెలువడినటువంటి ఒక బాణం తిరుపతిలో ఒక 20 సంవత్సరాల క్రితం, దాన్ని ప్రామాణికంగా తీసుకొని ఒక పర్పస్గా ముందుకెళ్తున్నటువంటి రాధా మేడం యొక్క అనుభవాన్ని, మరి ప్రచారంలో భాగంగా రాధాకృష్ణ గారి అనుభవాన్ని మనం విని ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే నా గురువుగారు అయినటువంటి డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు. నా పేరు రాధా. నేను 2012లో మా అన్నయ్య రామరాజు గారి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం తెలిసినప్పటికీ వెంటనే నేను శాకాహారిగా మారాను. ధ్యానం తెలుసుకున్నాను, కానీ ధ్యానాన్ని నేను అంత సీరియస్గా తీసుకోలేదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్కే నాకు ఒక హెల్త్ ప్రాబ్లం రావడం జరిగింది, బ్యాక్ పెయిన్. అది చాలా సివియర్గా వచ్చిందనమాట. ఈ చెయ్యి కాలు రెండు కూడా అసలు నేను చీర కట్టుకోవడానికి కూడా నాకు అవకాశం ఉండేది కాదు. అంత సివియర్గా నాకు కూర్చోలేకపోయేదాన్ని, నిల్చోలేకపోయేదాన్ని. అయితే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. చిన్నపిల్లలు, హాస్పిటల్కి వెళ్ళాను. అన్నయ్య గారు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఎక్స్రే తీయించారు. తీస్తే వెన్నుపూసలో చిన్న సైడ్ అయింది, వెన్నుపూస చిన్నది సైడ్ అయింది, దీనికి ఆపరేషన్ పడుతుంది అని చెప్పి ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. తీసుకున్నాము, మెడిసిన్ తీసుకున్నాము, వచ్చాము. వచ్చిన తర్వాత అన్నయ్య అన్నారు, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని ఉన్నాయి, ధ్యానం ద్వారా మనం ఎటువంటి ప్రాబ్లం అయినా తగ్గించుకోవచ్చు. ఒకసారి నేను శ్రీదేవి మేడం అని ఆర్ఆర్సి అని ఉండేది, రియల్ రిలీఫ్ సెంటర్ అని కేజీహెచ్ దగ్గర, నేను శ్రీదేవి మేడం దగ్గరికి నేను తీసుకెళ్తాను. శ్రీదేవి మేడం అంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అకాడమిక్ CEO అండి. ఆ మేడం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళారు అన్నయ్య. తీసుకువెళ్ళిన తర్వాత మేడం నాకు ఎలా అయితే డాక్టర్ మనకి ప్రిస్క్రిప్షన్ రాస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా ఆ మేడము ఒక ప్రిస్క్రిప్షన్ రాసి
కౌన్సిలింగ్ ఇచ్చారు. నా విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ ప్రిస్క్రిప్షన్లో నాకు 8 గంటలు ధ్యానము, అలాగే 12 టాబ్లెట్ అండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ బుక్కు రిఫర్ చేశారు. నేను మెడిసిన్ వాడుతూనే, చిన్నపిల్లలు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పూర్తి బెడ్ రెస్ట్ అని చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్న పిరమిడ్కి నేను ఉదయాన్నే బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళి చేస్తూనే అక్కడ నేను ధ్యానం అన్నారు కదా, 8 గంటల ధ్యానం ప్రిస్క్రిప్షన్లో ఏదైతే ఉందో అది నేను తూచా తప్పకుండా, నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా నేను దాన్ని ధ్యానం చేస్తూ, ట్రాఫిక్ సిగ్నల్లో ఏదైతే ఉందో మన బట్టే మన తోడు, అలాగే మూల అజ్ఞానమే బాధలన్నిటికీ కారణము, మన వాస్తవానికి మనమే సృష్టికర్తరం, ఇలా ఈ విషయాలన్నీ నేను ఇంప్లిమెంటేషన్లో పెడుతూ ఒక 1 వీక్ అయిన తర్వాత, మెడిసిన్ వాడుతూనే ఇది 1 వీక్ అయిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఎక్స్రే తీయించుకుంటే ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పారు. ఇది నేను స్పిరిచువల్ టాబ్లెట్లోకి రావడానికి, దాన్ని బలంగా నమ్మడానికి నాకు ఇది వచ్చింది అని అప్పుడు నేను అనుకున్నాను. ధ్యానాన్ని, ఈ టాబ్లెట్స్ని నేను గట్టిగా ఇంకా అప్పటి నుంచి కూడా నమ్మడం మొదలుపెట్టాను. అలాగే నేను చాలా, అంటే 2014 నుంచి కూడా ఏదైతే పత్రిజీ గారు స్థాపించారో ఈ ఆనందో బ్రహ్మని, అది జీకే సారు, అంటే నేను 2012లో వచ్చాను, 2013 నుంచి కూడా ఆ కార్యక్రమాలకి నేను ఇయర్లీ వన్స్ చేసేవారు. ఆ కార్యక్రమాలకి, ప్రతి కార్యక్రమానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ అన్నీ అబ్జర్వ్ చేసేదాన్ని. అలాగ చాలా ఏరియాస్లో, అంటే సింహాచలము, నెల్లూరు, చిత్తూరు, యానా, ఒంగోల్, ఏయూ గ్రౌండ్, అలాగే కరోనా టైంలో 2 సంవత్సరాలు కూడా జూమ్లో ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు జరుపుకునేవారు. అందులో భాగంగా 2022లో హంసధ్వని పేరిట ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో జరుపుకోవడం జరిగింది. శ్రీకాకుళంలో ఆ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జిగా నన్ను సార్ పెట్టడం జరిగింది. అంటే జూమ్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు సార్ నాకు చెప్పడం జరిగింది, ఈ ప్రోగ్రామ్కి నేను రాధని ఇన్ఛార్జిగా పెడుతున్నానని చెప్పడం జరిగింది. వెంటనే నేను శక్తి లేకుండా కోరిక మనకి రాదు, ఏ వర్క్ కూడా మన దగ్గరికి రాదని వెంటనే నేను దాన్ని తీసుకొని, మనసా వాచ కర్మణ తీసుకొని ఆ ప్రోగ్రామ్ని నేను ఇన్ఛార్జిగా ఉంటూ, అప్పటి నుంచి కూడా ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు ఎక్కడైనా కూడా అందరం గ్రూపుగా ఎంతో అద్భుతంగా చేస్తున్నాము. ఆనందో బ్రహ్మ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ధ్యానులు కళాకారులుగా అవ్వడము, కళాకారులందరూ కూడా ధ్యానులుగా మారాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఆనందో బ్రహ్మ కార్యక్రమాల్ని చేస్తున్నాము. 2023లో సిరిమాను అనే కార్యక్రమం చేసిన తర్వాత ఇయర్లీ వన్స్ చేసే ఈ ప్రోగ్రామ్స్ని జీకే సార్ ఏం చెప్పారంటే, ఎక్కడెక్కడైతే జాతరల్లో, పండగల్లో జరుగుతూ ఉంటాయో అక్కడ మనం వెళ్ళి, అంటే జనాల్లోకే మనం వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ని చెయ్యాలి అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా 2024 నుంచి ఈ రోజు వరకు కూడా స్టేట్ మొత్తం మీద 80 ఆనందో బ్రహ్మ కార్యక్రమాల్ని జరుపుకోవడం జరిగింది. అంటే కొంతమంది ధ్యానం క్లాసుల ద్వారా, అంటే క్లాసులు చెప్తూ, కొంతమంది ధ్యాన పరిచయం, పాంప్లెట్స్ పంచుతూ కొంతమంది ధ్యాన ప్రచారం చేస్తారు. అదేవిధంగా నా పర్పస్ ఏంటనేది నా గురువు ద్వారా నేను తెలుసుకొని ఎంతో అద్భుతంగా నాలో ఉన్న ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నా గురువు గారు గమనించి ఈ ప్రాజెక్ట్ని నాకు ఇవ్వడం జరిగింది. ఎంతో అద్భుతంగా, అంటే సంవత్సరంకి ఒకసారి చేసినప్పటికన్నా ఇప్పుడు కొన్ని లక్షల మందికి ఈ 80 ప్రోగ్రామ్స్ ద్వారా ఇలా చేయడం ద్వారా కొన్ని లక్షల మందికి ధ్యాన ప్రచారం అనేది జరుగుతోంది. ఇంత గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.
ఆనంద బ్రహ్మ కార్యక్రమం అంటే ఒక జాతరలో ఏ రకంగా జరుగుతుంది వివరంగా చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తారు భవిష్యత్తులో వాళ్ళ జాతరలో. హలో, ఆనందో బ్రహ్మ కార్యక్రమం అంటే ఒక జాతరలో మనకి ఒక్కొక్క దగ్గర ఒక స్టేజ్, ఒక్కొక్క దగ్గర 2-3 స్టేజులు అలా వేస్తూ చక్కగా చాలా కల్చరల్ ఈవెంట్స్ పెడుతూ చేస్తూ ఉంటారు. అంటే డాన్స్ బేబీ డాన్సులు ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఆనందం కోసం, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలనే కదా కోరుకుంటారు, వాళ్ళ ఆనందం కోసం అది చేస్తూ ఉంటారు. అలాంటి దగ్గరికి మనం వెళ్ళి అక్కడ ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నాము, మనం అంటే ఆనందంతో పాటు మనకి ఆత్మజ్ఞానం కూడా కావాలి, అది ఉంటే పరిపూర్ణంగా మనం ఆనందంగా ఉన్నట్టు. కాబట్టి ఇదంతా మనం ఎక్కడెక్కడైతే ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నిటి వివరణ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అంటే కల్చరల్ ఈవెంట్స్తో పాటు అంటే అక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మనము డోకా ఉండదు, మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మధ్య మధ్యలో మేము ధ్యానం అనేది పరిచయం చేస్తాము, హెల్త్ ఎక్స్పీరియన్సెస్ అవి చెప్తాము. ఒక 2 minutes అని చెప్పి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అంటే కంటిన్యూస్గా ధ్యానం అంటే ఎవరు రారు కాబట్టి మనం ఈ కల్చరల్ ఈవెంట్స్ ద్వారా ధ్యాన ప్రచారం అదంతా కూడా వాళ్ళకి వివరణ ఇస్తున్నాము. స్వచ్ఛందంగా ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా కూడా మేము ఈ ధ్యాన ప్రచారం చేయడానికి ఇంతమంది మేము అంటే ఈ జాతరలు అనేవి ఎప్పుడు నైట్ టైమే జరుగుతాయి, కానీ ఇంతమంది ఇక్కడ ఈ రాత్రి పగలని చూడకుండా వెళ్ళి మేము ఇక్కడికి లేడీస్ అయినా వచ్చి చేస్తున్నాము అంటే ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళకి మనము కన్వే చేయగలిగితే మన దీని గురించి వాళ్ళు ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీ ఇస్తున్నారు, ఎక్కడా కూడా ఇవ్వలేదు అనడానికి లేదు, ప్రతి ఒక్కరు ఇస్తున్నారు. అలా చాలా కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడైతే ఇలా ముందుకి వెళ్తున్న కొలిది ఏమవుతుంది అంటే ఆనందో బ్రహ్మ అనేది చాలా అసలు ఆనందో బ్రహ్మ అని ఒక బ్రాండ్ అయితే వెళ్ళిపోయింది జనాల్లోకి. ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మళ్ళీ తిరిగి అడుగుతున్నారనమాట. ఇక్కడ మేము ఇలా జాతర అవుతోంది, పండగ అవుతోంది, మీరు వచ్చి ఆనందో బ్రహ్మ కార్యక్రమం చేస్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే మనము అన్ని యాక్టివిటీస్ని అక్కడ చూపిస్తాము, ఓన్లీ పండగల్లో డాన్స్ బేబీ డాన్స్లే ఉంటాయి. మనకు అలా కాదు, అక్కడ ఉన్న పీపుల్కి మనం ఏ ప్రోగ్రాం పెడితే మనం కనెక్ట్ అవుతాము వాళ్ళకి అనేది చూసుకొని అక్కడ శాస్త్రీయ సంగీతమా లేదా శాస్త్రీయ నృత్యమా మిమిక్రియా ఇలాగా వెస్ట్రన్ డాన్స్లా అక్కడ ఇన్ని కార్యక్రమాలు మనం కలిపి పెడుతున్నాం కాబట్టి జనాలందరూ మనకి ప్రోగ్రామ్స్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఆనందో బ్రహ్మ కార్యక్రమాలు చేయమని అడుగుతున్నారు. కాబట్టి ఎక్కడెక్కడైతే మీకు జాతరలు పండగలు జరుగుతున్నాయో ఖచ్చితంగా వాళ్ళని అప్రోచ్ అవ్వండి, ఆ లీడ్స్ తీసుకోండి, ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు మమ్మల్ని సంప్రదిస్తే మేము చెప్తాము. స్టాల్ దగ్గర మిగతా వివరాలు ఏమైనా కావాలి అంటే తీసుకోవచ్చు, స్పిరిచువల్ టాబ్లెట్ స్టాల్ దగ్గర. సో ముఖ్యంగా ఈరోజు మనం ఏదైతే అమ్మవారి జాతరలో పెద్ద డయాస్ అది కట్టి ప్రోగ్రామ్స్ అవుతాయో ఆ ఎల్సిడి ప్రొజెక్టర్లో 2 నిమిషాలు 3 నిమిషాలు మధ్యలో ఇటువంటి చక్కని ఇక్కడ మనకున్న మహాతర బాబాజీ పిరమిడ్, బెంగళూరు పిరమిడ్, పత్రిజీ ఇచ్చినటువంటి సందేశాలు, ఆరోగ్యం బాగు చేసుకున్న వ్యక్తుల యొక్క 2 నిమిషాల్లో మన ప్రొజెక్షన్లో చూపించినప్పుడు వాళ్ళ యంగ్ బ్రెయిన్స్లో అవి నాటుకుంటాయి. ఓహో, ధ్యానం పాటిస్తే ఆపరేషన్ లేకుండా జబ్బు తగ్గించుకోవచ్చు, ఆరోగ్యం బాగుంటుంది, కాయగూరల భోజనం తినాలి అన్న విషయాలన్నీ వాళ్ళకి ఒక్కొక్కటి ఆ ప్రొజెక్షన్లో వాళ్ళకి లోపల నాటుకుంటాయి బీజాలాగా. ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు పిరమిడ్ చూసినప్పుడు లాస్ట్ టైం చూసాం కదా మనకి జాతరలో చెప్పారు ఇదే అనమాట పిరమిడ్ అని వాడు లోపలికి వచ్చి వాడు ధ్యానం చేస్తాడు. కాబట్టి మనల్ని వినరు, వీళ్ళు మూర్ఖులు అని వదిలేయడం కాకుండా పత్రిజీ ఎలా అయితే తన యొక్క సరైన ప్రయత్నం ద్వారా ఇన్ని వేల మందిని ఆయన తీసుకొని వచ్చారో ప్రతి ఊరు తిరిగి మన ప్రాంతంలో అవుతున్నటువంటి జాతరలో చక్కగా మనం ఈ కార్యక్రమాలు చేద్దాము. దాని ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పామరులకు కూడా ఈ ధ్యానాన్ని మనకు అందించే అవకాశం ఉంది. మరి చివరిగా ఒక 2-3 నిమిషాల్లో రాధాకృష్ణ గారి యొక్క అనుభవాలు విని
ఈరోజు అద్భుతమైనటువంటి బుద్ధుడు ఇచ్చినటువంటి అష్టాంగ మార్గాన్ని ప్రయోగాత్మకంగా పిరమిడ్ సొసైటీ మూమెంట్లో పత్రిజీ ఎలా మనకి ప్రాజెక్ట్ రూపంలో అందించారు అనే దాన్ని మనందరం తెలుసుకోగలిగాము. రాధాకృష్ణ గారు. ముందుగా బ్రహ్మఋషి తమ పత్రిజీ గారికి, అలాగే డాక్టర్ జీకే సార్కి, నాకు ఈ జ్ఞానాన్ని అందించినటువంటి సుధా మేడం గారికి శతకోటి వందనములు. అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను 2011 దసరా మహోత్సవాల్లో కాకినాడ సుధా మేడం ద్వారా ధ్యానంలోకి రావడం జరిగిందండి. అంతకుముందు నేను 25 సంవత్సరాలు మహర్షి మహేష్ యోగి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసేవాడిని. అప్పుడు నేను 20 నిమిషాలు ధ్యానం చేసేవాడిని, యోగాసనాలు వేసేవాడిని. కానీ శాకాహారిని కాదు, మాంసాహారం తినేవాడిని. ఎప్పుడైతే దసరాలో ఈ ధ్యానం నేర్చుకున్నానో ఒక 2 రోజులు ఆ ధ్యానం వదిలి, మంత్రం వదిలి శ్వాస మీద ధ్యాస పెట్టడానికి కొంత కన్ఫ్యూజ్ అయ్యాను. లోపల గురువుకు ద్రోహమా ఇలా కన్ఫ్యూజ్లో ఉండగా నాకు ఆ ముందు నేర్చుకున్నటువంటి ధ్యానం ఒక గురువుగారి జీవిత చరిత్ర అంతకుముందు వెనక్కి ఒక 10 సంవత్సరాల ముందు బుక్స్ చదివాను నేను. ఆ బుక్లో ఈ సంశయంలో ఉండగా ఆ బుక్లో ఒక లైన్ గుర్తొచ్చింది నాకు. ఏమని గుర్తొచ్చిందంటే, ఆ గురువు ఏం చెప్పారంటే, నీకు సరైన గురువు దొరికే వరకు నువ్వు గురువుల్ని మార్చేస్తానే ఉండు. వెంటనే ఆ మరుసటి రోజే శ్వాస మీద ధ్యాస పెట్టడం, ఈ మంత్రాన్ని వదలటం 3వ రోజునే క్లారిటీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక రోజు మళ్ళీ ధ్యానంకి వెళ్ళి మళ్ళీ అక్కడ దసరాకి 10 రోజులు జరుగుతుంది కదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్ వచ్చేవారు అనమాట. సరే 4వ రోజు మా మిస్సెస్కి అది చెప్పాను. చెప్తే ధ్యానానికి నేను ఇలాగ వెళ్తున్నాను, ఇలాగ నేను చూసుకుంటున్నాను, నేను ఇంకా మంత్రం మానేసి ఈ ధ్యానాన్ని పక్కన పెట్టి మనం ఆ ధ్యానానికి వెళ్తున్నాను, నీ ఇష్టం, నువ్వు వస్తే రావచ్చు అంటే నేను వస్తానని తాను వచ్చి తాను ధ్యానం చేయటం మొదలెట్టింది. 5వ రోజు వచ్చింది. 5వ రోజు వచ్చినప్పటికీ మాంసాహారం తినకూడదట. నేను మాంసాహారం మానేస్తున్నాను. ఈరోజు విపరీతంగా తినేవాడిని. ఎందుకు విపరీతంగా తినేవాడిని అంటే, నేను ఈ రిలయన్స్ రిగ్గులయ్యి సముద్రం మీద హెలికాప్టర్ మీద వెళ్ళి వర్క్ చేసి వచ్చేవాడిని అనమాట. ఎంతోమందిని స్టాఫ్ని తీసుకెళ్ళేవాడిని. నెలకు ₹1,00,000 అలా సంపాదించేవాడిని. అటువంటిది అదంతా మాంసంతో కూడిందే. రిగ్ అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇప్పుడు ఈ 5వ రోజు 6వ రోజు వచ్చినప్పటికీ నేను మాంసాహారం మానేస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు తింటే తినొచ్చు, నీ ఇష్టం అని చెప్పాను మా మేడంకి. అయితే నేను మానేస్తాను అన్నది. అయిపోయింది. 7వ రోజు 8వ రోజు ఎప్పుడు వచ్చింది, నేను ఎల్లుల్లిపాయ మానేస్తున్నాను అన్నాను. నీ ఇష్టం, నేను మానేస్తాను అంతే. వెంటనే బయట పడేసాం. ఈ నవరాత్రులు అయినప్పటికీ ఫుల్ వెజిటేరియన్ అయిపోయా, పూర్తిగా ధ్యానానికి రావడం జరిగింది. అక్కడి నుంచి అప్పుడే 2011లో ధ్యాన మహాచక్రం సింహాసనం జరుగుతుంది డిసెంబర్లో. అప్పుడే పత్రిసార్ను చూడటం, అక్కడికి వెళ్ళడం, అఖండ ధ్యానం 11 రోజులు అఖండ ధ్యానంలో కూర్చోవటం. దానికి ముందు సుధా మేడంని 10 రోజులు అయిపోయిన తర్వాత, మేడం అయిపోయింది బాగానే ఉంది, ఇప్పుడు ఇకపై ధ్యానం ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, దీని గురించి ఏమీ తెలియదు, ఆత్మజ్ఞానం లేదు. అంతకుముందు 25 సంవత్సరాలు ధ్యానం చేశాను, కానీ ఆత్మజ్ఞానం లేదు. ధ్యానం చేసేవాడిని, విపరీతమైన యోగాసనాలు వేసేవాడిని ఎప్పుడు రెగ్యులర్గా. అయితే అప్పుడు మేడం అన్నారు, మన కేర్ సెంటర్ ఒకటి ఉంది, స్పిరిచువల్ ట్యాబ్లెట్, కాకినాడ మెయిన్ రోడ్లో అన్నారు. సరే అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఇంకా ధ్యానం చేస్తే 3 గంటలు కూర్చోవటం, 4 గంటలు కూర్చోవటం. ఆ మేడం ఎక్కడ బీఈడి కాలేజీలో లెక్చరర్గా చేసేవారు మేడం. మీరు ధ్యానం బాగా చేస్తున్నారు, మా కాలేజీలో పిరమిడ్లు ఉన్నాయి, ఆ పిరమిడ్లోనే అందరికీ బీఈడి ఎడ్యుకేషన్ చెప్తూ ఉంటారు, పౌర్ణమి ధ్యానం జరుగుతుంది, ఈ పౌర్ణమికి మీరు ధ్యానం చేయరమ్మంటే సరే అని చెప్పేసి అడ్రస్ తీసుకుని సాయంత్రం డ్యూటీ అయిపోయిన తర్వాత 6 గంటలకల్లా వెళ్ళిపోయి కూర్చుండేవాడిని. ఉదయం 6 గంటలకే లేచేవాడిని. వెంటనే బస్సు ఎక్కి రోడ్డు పక్కనే మళ్ళీ వచ్చేసేవాడిని. ఇదే పని ప్రతి పౌర్ణమి. అంటే ధ్యానం చేస్తే 12 గంటలు, 8 గంటలు లేదా 3 గంటలు, ఇలాగ సాధన, విపరీతమైన సాధన. సార్ ఏదైతే చెప్పారో ఈ 18 ఆదర్శ సూత్రాల్లో
మంచి బుక్స్ 10% నీ జీవితంలో నువ్వు సంపాదించిన దాని నుంచి నువ్వు సరైన దానికన్నా 10% ఒకరు వర్క్ చేసేవాడిని, అప్పుడు చేసేవాడిని కదా. మరి అప్పుడు ప్రాపంచకం అది వదిలేసిన తర్వాత వేరే పెట్రోల్ బంకులు అవి చేసేవాడిని. అది చేసిన తృప్తి లేదు. అప్పుడు పిరమిడ్ నేర్చుకోవడం జరిగింది. పిరమిడ్ నేర్చుకుని అక్కడి నుంచి 2013లో పుల్లేటుకూరు రావడం, నేను అత్తూరు ఊరు ఈ వర్క్ నిమిత్తం వచ్చి ఆ ఊరిలోనే ఉండిపోయి ఆ ఊరిలో ఇంచుమించుగా 12 పిరమిడ్లు కట్టి చుట్టుపక్కల ఊర్లంతా కూడా పిరమిడ్ కనెక్షన్ అంటే పిరమిడ్ జీవన విధానంగా పెట్టుకుని నాకు వృత్తిగా పెట్టుకుని ఆధ్యాత్మికంగా క్లాసులు చెప్పడం, 1 డే వర్క్షాప్స్, 3 డేస్ వర్క్షాప్స్, ఇప్పుడు మళ్ళీ ఆనందో బ్రహ్మ, వీటిల్లో అంటే ఒక ప్రోగ్రాం అయితే ఇంకొక ప్రోగ్రాం, ఇందా సార్ చెప్పారు కదా, ఒక ప్రోగ్రాం అయితే ఇంకొక ప్రోగ్రాం మీద అలా దృష్టి పెడుతూ ఉంటాం. అంటే ఒక ఎనర్జీ ఫామ్ చేస్తాం. అలాగా మన కరోనా సమయంలో జూమ్ క్లాసులు ఎవరో మేడం మొదలుపెట్టారు. దాన్ని నేను కంటిన్యూ చేసి అలా టెలిగ్రామ్ నేను చేసి కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకోళ్ళకి అప్పచెప్పటం, పొజిషన్ చేంజ్ చేసుకోవటం. ఆ తర్వాత వాళ్ళు కూడా క్లాసులు చెప్పాలి అని సారు 3 డేస్ వర్క్షాప్కి వచ్చారు పుల్లెటుకూరు. ఈ 3 డేస్ వర్క్షాప్లో నాకు 5 మాస్టర్స్ డాక్టర్లు కావాలి ఇక్కడి నుంచి అన్నారు. ఈ రోజుకి 10 మంది తయారయ్యారు, ఇంకా తయారవుతారు అందరూ. అంటే ఎక్కడైనా ఒక క్లాసు వింటే ఆ క్లాసు వచ్చి మళ్ళీ అందరికీ చెప్పడం అలవాటు, వాళ్ళతో చెప్పించడం అలవాటు. ఆ బుక్స్ బాగా విపరీతమైన బుక్స్ బాగా ఇంకా వెళ్ళటం, వచ్చేది 10%లో తీసేయటం, ₹1000 పెట్టి బుక్స్ కొనేయటం. ₹1000 ఇంత ఎలాగని ఎన్ని బుక్స్ అంటే పెద్ద లైబ్రరీ ఉంది మా ఇంట్లో. ఇలా మొత్తం నా యొక్క జీవన చెప్పుకుంటే చాలా పెద్దది, టైం తక్కువ కాబట్టి మనం ప్రస్తుతానికి 3 డేస్ వర్క్షాప్ అని, ఆనందో బ్రహ్మ అని, పిరమిడ్ కన్స్ట్రక్షన్ అని ప్రజెంట్ పిరమిడ్స్ను నా పొట్ట కోసం ఆధ్యాత్మికత జ్ఞానం. ఎన్ని పిరమిడ్లు కట్టారు ఇప్పటికి ఇంచుమించుగా లెక్కలేదండి, ఒక 25 పైన ఉంటాయి. వండర్ఫుల్, థ్యాంక్ యూ సార్. సో పత్రిజీ మనకు పరిచయం చేసింది 2 ధ్యానము, ధ్యాన ప్రచారం. ధ్యానం మన గతజమ్మల దగ్గర నుంచి మనకున్నటువంటి జ్ఞానం అంతా బయటకు తీసే వరకు, మన సమస్యలు సాల్వ్ చేసుకునే వరకు వేదిక మీద మాట్లాడిన అందరూ కూడా వేరు సమయాల్లో వేరు ఇబ్బందులతో వచ్చిన వాళ్ళే. మొదట ధ్యానం విశేషంగా, అది అయిన తర్వాత ఇంకా మిగిలింది కేవలం ధ్యాన ప్రచారం మాత్రమే. ఆ ధ్యాన ప్రచారమే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పత్రిజీ ఉన్నప్పుడు అక్కడ 150,000 మంది మాస్టర్లు ఆయన వేణునాదంతో వస్తే, మరి ఇప్పుడు ప్రజలున్న పరిస్థితులు బట్టి మత్స్యకారులు అయితే ఒకలాగా, మరి అమ్మవారు జాతరలోని దొమ్మిల్లో ఉండే వాళ్ళకి ఒకలాగా, విద్యార్థులకైతే ఒకలాగా, ఎవరు ఏ రకంగా చెప్తే వింటారో ఆ రకంగా మనం ఆ కోణాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు పత్రిజీ కళ్ళకన్నటువంటి ఆ ధ్యాన యుగాన్ని, శాకాహార యుగాన్ని, మరి ఆత్మవిజ్ఞాన యుగాన్ని ఖచ్చితంగా మనం స్థాపించుకోగలం. మరి ఈ కోణంలోనే అప్పుడున్న రోజుల్లో గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గంగా మరి ఆ 8 విషయాల్ని, సరియైన ధ్యానము, సరియైన సంకల్పము, సరియైన దృక్పథము, సరియైన చర్య, సరియైన ప్రయత్నము, సరియైన ఏకాగ్రత, సరియైన వాక్కు అని ఏవైతే తెలియజేశారో అవన్నీ కూడా సార్ మనకి గోరుముద్దులతో పెట్టినట్టుగా ఇప్పుడు ఆయన ఒకే ఒకటి చెప్పారు, నో కంప్లైంట్, నో జడ్జిమెంట్. ఇది సరియైన వాక్కుని ఎంత అద్భుతంగా తయారు చేస్తుందండి. తెల్లవారు లేస్తే మనకు అన్ని కంప్లైంట్లే, ఇక్కడికి వచ్చాము భోజనం పెట్టలేదు, ఇక్కడికి వచ్చాము నాకు బెడ్ దొరకలేదు, ఇక్కడికి వచ్చాను వేడిగా ఉంది, ఎన్నైనా చేయొచ్చు కంప్లైంట్స్ మనం. కానీ మనలో ఉన్న ఒక యోగిని మనం మెలకువలో అనుకున్నప్పుడు ఆ వాక్క్షేత్రాన్ని సరిగా మనం వినియోగిస్తే ఆ నో కంప్లైంట్, నో జడ్జిమెంట్తో మొత్తం సగం పక్కెళ్ళిపోతాయి. తెల్లవారు లేస్తే మనం చెప్పేవన్నీ కంప్లైంట్సే. ఇదే గౌతమ బుద్ధుడు సరి అయిన వాక్కు అన్నారు. ఆ సరైన వాక్ ఎలా వస్తుంది? నో కంప్లైంట్, నో జడ్జిమెంట్ అని పత్రిజీ ఇచ్చిన వాక్ని మనం దృష్టిలో పెట్టుకొని ఒక కంప్లైంట్ చేయబోయే ముందు మన లోపల మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఇలా సారు ఆయన చెప్పినటువంటి టీచింగ్స్ అన్నీ ఆ 40 CDs ఉన్నాయి, అవి వింటే చాలు అంతే. అందులోనే బుద్ధుడు చెప్పినటువంటి 8 మార్గాలు కూడా, 8 గొప్ప ప్రయత్నాలు కూడా ఆయన మనకు తెలియజేయడం జరిగింది.
ఈరోజు మనం చేస్తున్నటువంటి ఆ ధ్యాన ప్రచారము అన్న ప్రయత్నం ఏదైతే ఉందో అది ఒక్కటి చాలు మనల్ని ఆ ఏకత్వంలోకి, వన్నెస్లోకి, ముక్తిలోకి, మోక్షంలోకి ఆటోమేటిక్గా తీసుకుని వెళ్తుంది. మనం జన్మని ఆక్రజం చేసుకోగలుగుతాం. సో ఈ పరిధిలోనే మరొక డాక్టర్గా నా జీవితం మొదలై మరి ఈరోజు కేవలం ధ్యాన, ఆరోగ్య, ఆధ్యాత్మిక సూత్రాలతో ఎన్నో కార్యక్రమాలతోని దేశ విదేశాల్లో ప్రయాణించడం జరుగుతుంది. ఒకప్పుడు నేను ఒక్కడనే మాట్లాడేవాడిని, కానీ నాకైతే మాట్లాడడానికి ఏం లేవు. ఎందుకంటే ఇంతమంది మాస్టర్స్ అద్భుతంగా తయారయ్యి వాళ్ళందరూ మీకు ఎప్పుడూ అవైలబుల్గా సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజు ఇక్కడికి రావడం అనేది ఒక యాదృచ్ఛికం మాత్రమే. ఎందుకంటే ఇదే దారపల్లికి ఎన్నోసార్లు ఆ ఇన్విటేషన్ నా దగ్గరికి వచ్చింది. ప్రాజెక్ట్ నుంచి కూడా ఒకసారి ఒక 35 మందితో వచ్చి ఒక 2 రోజులు ఇక్కడ ఉందాం అనుకున్నాం. మళ్ళీ రకరకాల కారణాలతో అది అలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి ఈరోజు చివరి వరకు కూడా చక్కగా గవర్నమెంట్ అద్భుతంగా మనకు రోడ్డు నిర్మించింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ రోడ్డుకి. మేడం చెప్తున్నారు, లాస్ట్ టైం ఆ గుంతల్లోని చాలా ఇబ్బంది పడి మేము వచ్చామని చెప్పారు. అలాంటిది మనం చేసినటువంటి సరైన ప్రయత్నంతో ఇక్కడ దాకా చక్కని రోడ్డు వచ్చింది. మరి ఎన్నో భవనాలు ఉన్నంతలో మనం నిర్మించుకోగలిగాము. జలపాతం అయితే చెప్పకనే లేదు, ఆ వాటర్ బాడీ. ఇక్కడ ఎవరైనా ఇంకా వెళ్ళకపోతే రేపు అంతా వెళ్ళి 2 గంటలు అక్కడ ఉండి రావాలి మీరు. నేను 2 hours ఉన్నాను అక్కడ ఈరోజు వెళ్ళి. మరి ఇంత చక్కటి పిరమిడ్, ఈ వాతావరణము, శుద్ధ సాత్వికాహారంతో ఈ బుద్ధ పౌర్ణమి ఇక్కడ జరుపుకోవడం చాలా 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 గొప్ప విషయం. మరి కార్యనిర్వాహకులందరికీ మరొకసారి నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, మరి నా ప్రయాణంలో భాగంగా రేపు, ఎల్లుండి, అవతలనాడు జగన్నాథ్ గట్టు, ఆ 3 నేను వెళ్తాను. కానీ ఈ సీనియర్ మాస్టర్స్ అందరూ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ నుంచి, ఆనంద బ్రహ్మ నుంచి ఇక్కడ మీకు ఆ స్టాల్లో అవైలబుల్గా ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా ధ్యానంతో, జ్ఞానంతో మనం పూర్తిగా కూకటి వేళతో సహా తగ్గించుకోవచ్చు. దానికి నిదర్శనంగా ఇక్కడ అన్ని రకాల మాస్టర్స్ ఉన్నారు. ఆ అనుభవం. నేనైతే డాక్టర్ని, నాకే అనారోగ్యాలు లేవు, కానీ మందులు ఇచ్చేవాడిని. అవి ఇప్పుడు మందులు ధ్యానం మందులుగా, ఆధ్యాత్మిక గోళీలుగా మారాయి. మరి ఎంతో పెద్ద పెద్ద సమస్యలతో ఉన్నవాళ్ళు ఈరోజు పూర్తిగా తగ్గించుకొని మీ ముందు ఒక ఉదాహరణగా ఉన్నారు. ఈ 3 రోజుల్లో ఎవరు వచ్చినా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కేస్ షీట్ ఫిలప్ చేయనివ్వండి. వితిన్ డేస్లో వాళ్ళు తగ్గించుకొని అద్భుతంగా ధ్యాన ప్రచారానికి, పత్రిజీకి సమిధులుగా వాళ్ళు తయారయ్యి ఈ ధ్యాన ఉద్యమంలో ముందుకి వెళ్తారు. మరొకసారి పత్రిజీకి, తల్లిదండ్రులకు, మరి మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఎంతో అద్భుతమైనటువంటి స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ని అందరికీ పరిచయం చేస్తూ ఎన్నో సేవల్ని డాక్టర్ జీకే గారు అందిస్తున్నారు. అలాగే అష్టాంగ మార్గంలో ఉన్న సూత్రాలని ఆధారంగా చేసుకొని భౌతిక జీవితం నుంచి ఆధ్యాత్మిక వైపు ఎలా మనము ఉన్నతంగా ఎదగొచ్చో కూడాను ఆయన చాలామందిని ఇప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ రూపంలో మనకి నిరూపించారు. ఇంకా ఎన్నో సేవల్ని అందించాలని కోరుకుంటూ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా జీకే సార్కి, వాళ్ళ టీం అందరికీ కూడాను చిరు సత్కారం అండి. మ్యూజిక్ ప్లీజ్. ఒక్క నిమిషం సార్, అది అయ్యేలోపు. సో ఈ సందర్భంగా స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ యొక్క యాప్ ఒకటి మనం తయారు చేసుకోవడం జరిగింది. దాన్ని శ్రీనివాస్ గాంధీ గారిని విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ ఇనాగ్రేట్ దిస్. సో ఈ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే, ఇక్కడ ఇంటర్నెట్ లేదు, సో అది ఫోటో తీసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు యాప్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఆ యాప్లో ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మీకు ఆడియోగా వినొచ్చు, పీడిఎఫ్గా చదవడానికి అవకాశం ఉంటుంది, కొంతమంది అనుభవాలు ఉంటాయి. దాని ద్వారా రిజిస్టర్ చేసుకొని ఈ కౌన్సిలింగ్ విధానాన్ని, స్పిరిచువల్ గైడెన్స్ని దాని ద్వారా పొందొచ్చు. ఆర్ఆర్సీ బిల్డింగ్ కోసం మన ఇద్దరం కలిసి ఎత్తుకాము, చెప్పలేదు. మేడం రండి, మీరు కూడా రండి.
గట్టిగా చప్పట్లు కొడదాం. స్పిరిచువల్ టాబ్లెట్స్ గ్లోబల్ యాప్. ఇప్పటి నుంచి రానున్న 3 సంవత్సరాల్లో ఒక 100 హోలిస్టిక్ సెంటర్స్, 100 స్పిరిచువల్ టాబ్లెట్ బుక్స్ని 100 లాంగ్వేజెస్లో తీసుకొని రావడానికి, ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ గ్లోబల్గా వర్క్ చేస్తారు. అండ్ ఒక 100 యూనివర్సిటీస్లో ఈ స్పిరిచువల్ టాబ్లెట్ తాలూకా కోర్స్ని, పత్రిజీ టీచింగ్స్, అన్ని రకాల కోర్సెస్ని ఒక 100 యూనివర్సిటీస్లో తీసుకొచ్చే దిశగా సింపుల్గా ఒక 100 crores కార్పస్ ఫండ్తోని దీన్ని రీచ్ అవ్వాలని చెప్పి మనం పెట్టుకోవడం జరిగింది, 100 అడ్మినిస్ట్రేటివ్ బాడీస్తో. సో ఆ దిశగా వెళ్తున్నప్పుడు మరి ఈరోజు నేను ధ్యానం చేసిన ప్రతిసారి ఆ 100s అన్నీ కూడా మరొకసారి నాకు మళ్ళీ రిపీట్ అయ్యి ప్రకృతి శక్తిని దానికి జోడించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొంతమంది కూడా పిలిచారు. ఇప్పుడు పిలిచేయండి సార్, పర్వాలేదు. పిలుస్తారని చెప్తే తగ్గించేవాడిని నేను నెంబరు. అన్నీ వేస్తానండి. సత్యబాబు రావాలి వేదిక మీదకి. ఫోటో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడాను వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, అలాగే హాస్యాస్పదమైనటువంటి కార్యక్రమాలు కూడాను ఇంకా ఉన్నాయి. సో దయచేసి అందరు కూడా ప్రాంగణం దగ్గరికి రావాలి, ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మాకు ఈ దారపల్లి యజ్ఞం ఈ 3 రోజుల్లో స్టార్ట్ అవ్వలేదండి. ఒక 10 రోజుల ముందు స్టార్ట్ అయింది. జూమ్లో మీటింగ్స్ పెట్టుకొని ఇక్కడికి ఎంతమంది రావాలి, దీనికి ఫండ్ సేకరించడం కానీ, ఇక్కడ కార్యక్రమం కానీ, ఏర్పాట్లు కానీ అన్నిటి గురించి ప్రతి వారం ప్రతి 3 రోజులకి మాట్లాడుకుంటూ చివరికి టీం అంతా కూడా ఇక్కడికి పాలు పంచుకోవడానికి రావడం, మరి ఇతోధికంగా యజ్ఞానికి సహాయం చేయగలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. Good.